ఆయనకి నేను ఎంత ఇబ్బంది పెట్టేవాడినంటే, మీరు ఒకసారి రండి సత్యానంద, మీ కష్టాలు చెప్తాను. ఇప్పుడు దాకా తెలియదు కదా ఎవరికి నేను ఆయన ఎలా ఇబ్బంది పెట్టేవాడిని. ఆయన వచ్చి కూర్చొని చాలా డైలాగులు చెప్పేవాళ్ళు. బాబు మీరు ఇలా చదవండి, ఇలా రాయండి అని చాలా పేపర్లు ఇచ్చేవాళ్ళు. నేను రూమ్లో తీసుకెళ్ళామండి. మనం ఒక పని చేద్దాం సార్, అలా బయటికి వెళ్తారండి అని చెప్పి, మా అన్నయ్య తిడతాడని చెప్పి బయటికి తీసుకెళ్ళి, సార్ రేపు చేద్దామండి, ఈరోజు కొంచెం అలవాటు చేసుకుందాం. మళ్ళీ ఈయన కూర్చోబెట్టి చాలా పెద్దగా మాట్లాడేస్తే నాకు సిగ్గు అనిపించేది, కొంచెం చెమటలు పట్టేసాయి. అలాంటి నెమ్మదికి ఈయన మభ్య పెడితే మెడ్రాస్లో, చెన్నైలో పని జరగట్లా. ఒక నెల రోజులు చూశారు. ఈయనకి అర్థమైపోయింది, ఈయన ఇక్కడే ఉంచితే వీడు ఏ పని వీడు చెయ్యకపోగా నన్ను కూడా చెడగొట్టేస్తాను భయం వేసింది అనుకుంటా. ఆయన ఏమనేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు. సో నన్ను ఫైనల్గా ఏం చేశారంటే, మా అన్నయ్య చిరంజీవి గారికి ఏం చెప్పారంటే, తమ్ముడిని నేను విశాఖపట్నం తీసుకెళ్తానండి, అక్కడ కొంచెం నాకు టీం అంతా ఉంటుందండి అని తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పడేశారు. మధ్యలో పడేస్తే నేను ఈయనంటారు కూర్చోబెట్టి నడిచే, డ్యాన్సులు చేసే, ఇవంటే నాకు సిగ్గుతో చచ్చిపోయామని. ఎలారా వీళ్ళందరూ యాక్టర్స్ అవుతారు, ఎలారా వీళ్ళందరూ చేస్తారు అనుకునేవాడిని. మరి మెల్లిగా నా చేత కొంచెం సిగ్గు, చిన్న మ్యూజిక్ ఫస్ట్ నాకు నేర్పించిందల్లా, ప్రారంభించింది సరస్వతి నమస్తుభ్యం అనే ఒక ప్రార్థనతో నాకు నా నటనా శిక్షణ మొదలైంది. అందుకే సరస్వతి దేవికి అని నాకు ఈ రోజుకి గుర్తు. ఆయన సరస్వతి ప్రార్థన రోజు పొద్దున్నే చేయించి నాకు క్లాసెస్ పెట్టేవాళ్ళు, ప్రారంభించేవాళ్ళు.